It's a Shadow exclusive. Barrow, Alaska, northernmost town in the US. 80 మైళ్ళ వరకు మంచుతో కప్పబడిన రోడ్లతో ఓ నిర్మానుష్యమైన ప్రదేశం. ప్రతి వింటర్లో 30 రోజుల పాటు సూర్యోదయం ఉండదు. అన్ని రాత్రుళ్లే. ఈ 30 చీకటి రాత్రులలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడి వాళ్ళకి ఇదే చివరి సూర్యోదయం. విచిత్రంగా ఉంది. ఇలా ఎవరు చేస్తుంటారు? వీళ్ళ రోమింగ్ ఛార్జెస్ ని దొంగతనం చేయడం కోసం వీళ్ళని దారుణంగా చంపేసినట్టున్నారు. శాటిలైట్ ఫోన్లు దొంగతనం చేశారంటే ఆలోచించవచ్చు, కానీ రోమింగ్ ఛార్జెస్ ని దొంగతనం చేశారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీటిని ఎందుకు కాల్ చేశారు? ఇక్కడ చలికి తట్టుకోలేక ఏమైనా కాల్ చేశారంటావా? కాదు, వాళ్ళు మనకేదో సందేశం ఇచ్చారు. అదే ఏంటో అర్థం కావట్లేదు. బహుశా నా ఉద్దేశంలో వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి అయి ఉండొచ్చు. నేను పెగ్గి ఫస్ట్ టైం ఇక్కడికే డేటింగ్కి వచ్చాం. ఆ విషయం నాకు తెలుసు, కానీ పెగ్గికి తెలుసా? తనకెందుకు తెలియదు? ఇదే ఈ నెలలో ఇక్కడ ఆఖరి సూర్యాస్తమయం. ఏం జరుగుతుందో చూద్దాం. పద, వెళ్ళి మన ఇద్దరం సంతకం చేద్దాం. Are you okay, Abel? Yeah.
బారో అలాస్కా. ఎందుకు నువ్వు రోజు అలా కంగారు పడి చేంజ్ చేస్తూ ఉంటావు? ఇక్కడికి వచ్చి ఎవరు చూస్తున్నారని? అది నా డ్యూటీ బాస్. ప్రస్తుతం ఇక్కడున్న జనాభా 152 మంది మాత్రమే. నువ్వు దీని ఆఖరి నిమిషం వరకు ఆపవా ఏంటి? ఈ స్టేట్ చాలా ఎక్కువ చిన్న చిన్న టౌన్స్ అన్నీ ఉన్నాయి. నా బాస్ అన్నిటినీ చూసి ఇక సర్టిఫై చేయమని చెప్పారు. అది 31st లోపు. ఇంకా నువ్వు బేరుని ఆఖరి వరకు ఉంచేసావు అన్నమాట. నువ్వు ఉండటం లేదని చెప్తున్నావా? జెన్నీని, నిన్ను, ఎబెన్ని విడిపోవడం అంటే చాలా బాధగా ఉంది. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్స్. నేను ప్లేన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే స్వీటీ, నేను నిన్ను వదిలి ఉండలేనని నీకు తెలుసు కదా. నేను పనులని ముగించుకొని చాలా త్వరగానే వచ్చేస్తాను. బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. పర్లేదు, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. సరే. నువ్వేం టెన్షన్ పడుకో. ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. ఖాళీగా ఎందుకు ఉండడం అని ట్యాంక్ క్లీన్ చేస్తున్నా. ఈ ఆయిల్ జనరేటర్ కోసమా? అవును, దానికోసమే. ఆయిల్ మొత్తం ఇలా లీక్ అయిపోతుంటే జనరేటర్కి ఏం వాడతావు? ట్యాంకు డ్యామేజ్ అయిపోయి ఆయిల్ కారిపోతుంది. నన్నేం చేయమంటావు? ప్రతివాడు ఊపుకుంటూ వచ్చి సలహాలు ఇవ్వడమే. కష్టపడి పని చేసేవాడికి తెలుస్తోంది కష్టం అంటే ఏమిటన్నది. లైట్ తీసుకో బాస్. It's a Shadow exclusive. తిట్టి లైట్ గా తీసుకోమంటే ఎలా తీసుకుంటా? పాపం అతను చాలా మంచివాడు. ఏదో చూసుకుని ఉన్నాడంతే. సౌత్ రీజ్ లో ఉన్నది అతను ఒక్కడు మాత్రమే. అంత అజాగ్రత్తగా ఉండడం అంత మంచిది కాదు కదా. అబే, నేను హెలెన్ని. నీకు మెసేజ్. చెప్పు హెలెన్. జాన్ ఫామ్ హౌస్ లో కుక్కల్ని ఎవరో చంపేశారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. మీరు వింటున్నది KBRW నుంచి బారో అలస్కా రేడియో. ప్రస్తుతం అలస్కా అంతా మంచుతో కప్పబడి ఉంది. ఇదే ఇక్కడి ప్రజలకు ఆఖరి సూర్యోదయం. స్టెల్లా, నువ్వు బానే ఉన్నావుగా? కుడివైపుకున్న దారికి అర్థం ఏంటో నీకు తెలీదా? ఐఎమ్ సారీ స్టెల్లా. బ్రేక్ జామ్ అయ్యాయి. ఇంకా మంచు తుఫాను మొదలయ్యేలోపు ఈ బండిని ఏవైనా ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి తీసుకురమ్మని నాకు చెప్పాడు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎవరు తీసుకెళ్తారు? ఏవైనా వస్తాడేమో పిలవనా? లేకపోతే మా మామని పిలుస్తాను. ఆమె నిన్ను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తుంది. నా ఫోన్ ఎక్కడుంది?
It's a Shadow exclusive. చెప్పు. హాయ్. నేను ఎయిర్పోర్ట్కి అర్జెంట్గా వెళ్ళాలి. ఆశ్చర్యంగా ఉంది. నాతో నీకు మాట్లాడడం ఇష్టం లేకపోయినా ఫోన్ చేసావేంటి? నాకు ఇక్కడ ఫైర్ మార్షల్ పని ఉంది. నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నేను రాన్సమ్ 365 దగ్గర ఇరుక్కుపోయాను. ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇక నేను ఎప్పటికీ ఎంకరేజ్ని పొందలేను. అర్థం అవుతుందా? అంటే నా అర్థం మనం డ్రైవింగ్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా. హే బిల్లీ, స్టెల్లా రామ్సన్ 365 రోడ్ దగ్గర ఇరుక్కుపోయిందట. అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలట. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసి వస్తావా? స్టెల్లా, జాన్ రైల్స్ ఫార్మ్లో ఏదో ప్రాబ్లం అట. ఫోన్ వచ్చింది, నేను అర్జెంట్కి వెళ్తున్నాను. నీ దగ్గరికి బిల్లీ వస్తున్నాడు. నేను ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్తాడు. చాలా దారుణంగా చెప్పేశారు. రోజు ఇక్కడే కడుతుంటాం. ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా మిస్టర్ జాన్? వాళ్ళు కనుక నాకు దొరకాలి, చంపేస్తాను. అనవసరంగా మీరేం కంగారు పడకండి. వాళ్ళని నేను పట్టుకుంటాను. వచ్చినట్టున్నాడు. ఇక్కడ వెళ్తున్నాం. అలాగే ఇంత లేట్ అయింది. కార్ కి చాలా సేపటి వరకు దొరకలేదు, అందుకే లేట్ అయింది. రోజర్ ఫామ్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందట. మనోడికి ఫోన్ వస్తే అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాడు. ఓకే ఓకే, మరేం పర్లేదులే. నువ్వు కూడా ఈ గేమ్ నేర్చుకుని ఉంటే మన ఇద్దరం కలిసి ఆడేవాళ్ళం గ్రాండ్మా. అలాంటి గేమ్స్ గురించి నేను అసలు పట్టించుకోను. మీ అన్నయ్యని ఆడమాను. ఏంటి ఎబెన్, ఒక ఆట ఆడదామా? ఐఎమ్ సారీ జాక్, నాకు ఇప్పుడు టైం లేదు. నువ్వు జాన్ రీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు యూటిలిడోర్లో జరిగిన ఏదో ధ్వంసం గురించి క్యాటర్ ఇంకా వెల్సన్ నీకోసం ఫోన్ చేశారు. థ్యాంక్స్. వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేశారంటే అక్కడ ఏం జరిగిందో ఏంటో. దాంతో మనవాడు హడావుడితో వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే నీ దగ్గరికనే బయలుదేరాడు. పద. నేను ఒక 1 రోజులు ఇక్కడ ఉండలేను. కావాలంటే నీకు తోడుగా ఎవరు ఉంటాడు. విసిగించుకు బిల్లి. కానీ నువ్వు ఉండటానికి ఇక్కడ ఇంతకు మించి మంచి ప్లేస్ మరొకటి లేదు. అర్థం చేసుకో. నేను ఇక్కడ ఉండలేను. నా దగ్గర ఉన్న బిల్స్ అన్ని మెయిల్లో పెట్టాలి. నా మొక్కలు చనిపోతాయి. కానీ ఇక్కడ బాగానే ఉంటుంది. నా మాట విని దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఎవరికి మధ్య గొడవలు ఎలా ఉన్నా ఈ రాత్రికి నువ్వు ఇక్కడ చదువుకోవడమే మంచిది. నువ్వెంత చెప్పినా అది నాకు ఇష్టం లేదు బిల్లి. హాయ్ కార్టర్. ఎవన్, ఏంటి ఎలా ఉన్నా? బాగున్నాను. టెంపరేచర్ మరీ పడిపోయింది. ఏంటి విషయం? ఎవన్. హాయ్ విల్సన్. హాయ్. ఏంటి కార్టర్, నీ ఫ్యామిలీ వెళ్ళిపోయిందా? వెళ్తూ వెళ్తూ నీకు చాలా జాగ్రత్తలు చెప్పే వెళ్ళుంటారే. సంసారం అన్నాక ఆ బాధలన్నీ తప్పవుగా. అయితే
ఈ సంవత్సరం ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఆ పాత చెత్త అంతా నేనే క్లీన్ చేసి బయటపడేశాను. ఇల్లంతా శుభ్రంగా ఉండాలని బ్లూ జీన్స్ అని, బైక్స్ అని, ఇవన్నీ కూడా నేనే బయటపడేశాను. ఏంటి, బైక్స్ కూడానా? నేను విలియమ్స్ హెలికాప్టర్ లోగోని చూశాను. బ్యాడ్ లక్ మొత్తం పాడైపోయింది. మీరు మీ కాప్టర్ని లాక్ చేసి పెట్టలేదా ఏంటి? అవును, టూరిస్టులందరూ సౌత్కి వెళ్ళినప్పుడు నేను దీన్ని రైట్ ఆఫ్ లో ఉంచాను. అసలు నేను దీన్ని కొన్ని రోజులుగా చూడలేదు. వాళ్ళు దాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేసేశారు. సగం హెలికాప్టర్ని చీల్ చేశారు. ఇది నా జీవితమే వేరు. అసలు ఇదంతా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత రాత్రి పూటేవరమ్మా? ఎవరు మీరు? ఎందుకు ఇది ఇక్కడున్న ఏకైక రెస్టారెంట్. విస్కీ కానీ రమ్ము కానీ లేదా? నైట్ టైం ఏమీ అమ్మకూడదని గవర్నమెంట్ ఆర్డర్. తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయట. సరే, మందు లేకపోతే లేకపోయింది. కనీసం ఒక బౌల్లో నాకు పచ్చి హ్యాంబర్గర్ ఇవ్వు. సారీ, అలా ఇవ్వరు. ఒకటి వండిందిస్తారు లేదా కాల్చిందిస్తారు. నేనేం తినాలో ఏం తాగాలో అవి మాత్రమే అడ్డమైనవన్నీ ఇస్తానంట. పాలు ఇంకా చాలు, ఆవిడ వదిలే. నీతో కాస్త పనుంది, బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారా? నాకిప్పుడు ఫ్రెష్గా ఉన్న మనిషి మాంసం తినాలనుంది. పద, బయట మాట్లాడుకుందాం. చెప్పేది నీకెరా? నాకు మనిషి మాంసం రుచి చూడాలనుంది. నీకు మగాడే కానక్కర్లేదురా. కదలకు, కదిలేవంటే నీ బుర్ర పేలిపోతుంది. ఇప్పుడు అదంతా మేము శుభ్రం చేయాల్సి వస్తుంది. అర్థమైందా నీకు? ఎక్స్ట్రాలొద్దు. మీ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఈ మధ్య రివాల్వర్స్ కూడా ఇస్తున్నారా? వాళ్ళేమి ఇవ్వలేదు. అవసరం వస్తుందని నేనే కొనుక్కున్నాను. ఏంటి ఇలా వచ్చావు? ఫ్లైట్ మిస్ అయిందా? ఎక్కడ ఉంటున్నావు? విలి ఇంకా
పెగ్గి వాళ్ళ ఇంట్లో నేను ఉండబోతున్నాను. ఓకే స్టెల్లా, తర్వాత కలుస్తాను. హే విను, నేను నీతో పాటు వచ్చి జేక్ ఇంకా హెలెన్ కి హాయ్ చెప్పాలనుకుంటున్నాను. బాయ్ లూసీ. బాయ్. నేను నా జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. నేను కూడా నా జీవితంలో నీలాంటి వాడిని చూడలేదు. అలాగే నా కార్ని గుర్తేశాడు. బ్యాడ్ లక్. కాసేపు ఆగు. ఎలా ఉన్నారు హెలెన్? హాయ్ స్టెల్లా. హాయ్ జాక్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకెక్కడికి? మీ ఇంటికే పద. మా ఇంటికా? మా హౌస్ ఓనర్ అసలే శారీస్ట్. ఇలా మనం కలిసి ఉండడం వాడికి అసలు ఇష్టం ఉండదు. తను చెప్తాను నిజమేరా. అయితే నేనుండే చోటుకి వెళ్తాం పదా. నువ్వుండే చోటిగా? అక్కడికి అసలు వద్దు. నేను రాను బాబు. ఈ వాటికి తన్నే నాకు వదిలే, నువ్వు పూర్తిగా ఇంటికి వెళ్ళి. మీరు ఎంత మోసం చేస్తారనుకోలేదు. ఇందులో మోసమేం లేదు. రేపు నీతో పాటు నీ ఇంటికి వస్తా. ఏ డెన్సీ వెళ్దారా? కమాన్ కమాన్. వాడితో పెట్టుకుంటే పని అయినట్టే. పని తక్కువ, మాటలు ఎక్కువ. అవునవును. అయితే ఒక గేమ్ ఆడతారా? త్వరగా త్వరగా, లేట్ అవుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళు తను తీసుకెళ్తాం. ఓకే, నేను రెడీ. గేమ్! మర్యాదగా చెప్పు పాల్, నీకు ఆ రెస్టారెంట్లో ఏం పని? ఎవరినైనా కలవడానికి వచ్చావా? నీ గురించి నాకు అంతా తెలుసు. మా డిపార్ట్మెంట్లో నీ గురించి ఒక ఫైలే ఉంది. ఓకే, నువ్వు ఈ ప్రాంతం వాడివి కాకపోయినా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావో నేను కనుక్కుంటాను. జాక్, ఒకసారి వెళ్ళరా. ఏంటి ఇదంతా? ఇది గ్రాండ్మా కోసం తీసుకొచ్చాను. ఆమెకు క్యాన్సర్ ఉంది కదా. ఆ మెడిసిన్ ని నా కోసం తెమ్మని నేను జాక్ తో చెప్పాను. ఇలాంటి పనులు చేయడానికైనా నువ్వు గ్రాండ్ మదర్ దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ నిన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఓకే. ఇదేమిటి కంప్యూటర్ ఆగిపోయింది? నేను గస్కి ఫోన్ చేస్తాను. ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? ఫోన్ కూడా వర్క్ చేయటం లేదు. మిస్టర్ ఎబెన్, మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. దానిని ఆపడం ఇక మీకే కాదు, ఎవరి తరం కాదు. వీడు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. ఈ మాత్రం దానికే భయపడిపోతే మన జీవితంలో బతకలేం. నేను గస్ దగ్గరికి వెళ్ళొస్తాను. గస్ దగ్గరికి వెళ్ళొస్తావా? చావాలనుకుంటున్నావా? దాక్కోవడానికి ప్రయత్నించు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నన్ను వాళ్లతో తీసుకెళ్తారు. అది నువ్వు ఆపలేవు. నన్ను గౌరవంగా చూసుకుంటారు. వాళ్ళ
ఎవరు వాళ్ళు? కరెంట్ పోయింది, జనరేటర్ పనిచేయడం లేదు. నేను కాల్ టవర్ వరకు వెళ్ళొస్తాను. మేము వీడి దగ్గరే ఉండాలా? ఖచ్చితంగా మేము వీడిని గమనిస్తాం. నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఏమైందో కనుక్కుంటాను. బిల్లీని ఇక్కడికి పంపిస్తాను. పవర్ వచ్చే వరకు మీరు నాతో వాకీ టాకీలో మాట్లాడుతూ ఉండండి. గస్, గస్, మీరు మీ ఇళ్లలోంచి ఎవరు బయటికి రాకండి. మీ ఆయుధాలను సిద్ధం చేసుకోండి. తలుపులు జాగ్రత్తగా లాక్ చేసుకోండి. జనరేటర్ ఆన్ చేయండి. మీ జనరేటర్ పనిచేస్తుందా ఏంటి? పనిచేస్తుంది. అయితే బయట ఎవరు తిరగకుండా లైట్లు వేసుకొని ఇంట్లోనే ఉండండి. ఏదైనా ప్రాబ్లం వస్తే డిన్నర్ దగ్గరకు వచ్చేసేయండి. సరే సరే. జాగ్రత్తగా ఉండండి. మిస్టర్ బెన్, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? నాకు సరిగ్గా తెలీదు, కానీ తెలుసుకుంటాను. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకే, త్వరగా పదండి. డిన్నర్ చేద్దాం. రాజాన్, జాన్ మాట్లాడవేంటి? It's a Shadow exclusive. Ali! 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 ఇక మీకు వేరే దారి లేదు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. నోరు మూసుకో. వాడిని పట్టించుకోకు జేక్. నువ్వు నటిస్తున్నావు. నువ్వు వణుకుతున్నది చలికి కాదని నాకు తెలుసు. నువ్వు వణుకుతున్నది చావు భయం వలన. హలో జే, చావుకి ఎవరు సిద్ధమవుతున్నారు? నువ్వా మరి ఇంకెవరైనా? నోరు మూసుకోమని చెప్పానా? ఓహో, ఈ ప్లాస్టిక్ విసిరినందుకు థ్యాంక్స్. దీన్ని ముక్కలుగా చేసి తాళంలా ఉపయోగించుకుంటా. చూస్తావా? లేదు, నువ్వు అలా చేయలేదు. నన్నే కలుస్తావా? హెలెన్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా.
మర్యాదగా చెప్పరా, నువ్వు ఎవరెవరితో ఇక్కడికి వచ్చావు? మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? అసలు ఏం జరుగుతుందిరా? గస్సుని చంపింది ఎవరు? ఇంకెవరు? మా వాళ్ళే. మీ వాళ్ళు ఎక్కడున్నారు? నేను నీలాంటి వాడితో మాట్లాడ్డా? నీకు చెప్తే అర్థం కాదా? చెప్పకపోతే అనవసరంగా చచ్చిపోతావు. మీరు కూడా చస్తారు. మేము డాక్ మిల్లర్ దగ్గరికి వెళ్తాం హెబెన్. వద్దు, పవర్ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. తర్వాత డాక్ మిల్లర్కి కాల్ చేయండి. సౌత్ లైన్ దగ్గర బిల్లీకి నాకు వర్క్ ఉంది. మేము అక్కడే ఉంటాం. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. నేను నీతో వస్తాను. సంథింగ్ హ్యాపెన్. ఇప్పుడు నువ్వు, నేను, బిల్లి మనమే నమ్మదగిన వాళ్ళం. నువ్వు మా సహాయం తీసుకోకపోతే నీ పిచ్చితనం అవుతుంది. మా దగ్గర వాకీ టాకీస్ ఉన్నాయి, మేము బాగానే ఉంటాం. నా డెస్క్ వెనకాల వెపన్ ఉంది. వీడు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే ఉపయోగించండి, ఆలోచించద్దు. సరేనా? స్టెలా, నువ్వు నాతో రా. స్టెల్లా, వేనాపు. ఏంటి? అక్కడేదో కనపడుతుంది. ఏంటది వింతగా ఉంది? ట్రక్లోకి ఎక్కు. ఏంటి? వెంటనే ట్రక్లోకి ఎక్కు. వ్యాన్ పైన ఎవరో ఉన్నాడు. ఎవరో ఉన్నారు. స్పీడ్గా పోనీ. స్పీడ్గా పోనీ. పోనీ పోనీ పోనీ. అతను ఎందుకలా వెంటపడుతున్నాడు? ఏమర్థం కావట్లా. ఏమైంది ఇక్కడ? ఇక్కడ కూడా ఏదో జరిగినట్టుంది. ఓ గాడ్. హెలెన్, హెలెన్, ఏమైంది? జేక్, హెలెన్, మీరు ఎక్కడున్నారు? నో, జేక్, హెలెన్. వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళలేదు. మరి ఎవరిని తీసుకెళ్లారు? నేను మీకు ముందే చెప్పాను. నా తమ్ముని తీసుకెళ్లారా? చెప్పరా? నన్ను చంపేయ బెన్. నన్ను చంపే. హెవెన్ వెళ్దాం పద. త్వరగా.
మనిషి అనేవాడు కనపడితే వాళ్ళ తలను శరీరం నుంచి వేరు చెయ్యండి. ఏ ఒక్కటి విడిచిపెట్టకూడదు. రక్తం తాగాలి. ఇది మన ప్రదేశం. రండి. అసలు వాళ్ళెవరు? అదే అర్థం కావట్లేదు. తెలుసా, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నా మాట వినండి. వాళ్ళని షూట్ చేసినా చావకుండా మన మీదకే వస్తారు. అసలు ఏంటయ్యా నీ పిచ్చివాగుడు? మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు చావరు. వాళ్ళని మనం చంపల బుల్లెట్ తగినా వాళ్ళు మన వైపు వస్తూనే ఉంటారు. మన ఊర్లో ఉన్న కుక్కల్ని కూడా వాళ్ళే చంపేశారు. వాళ్ళు మన గేబును కూడా చంపేశారు. మా గ్రాండ్ మదర్ని కూడా చంపేశారు. తప్పించుకొని పోలేవు. మిమ్మల్ని చంపడానికే మేమిక్కడికి వచ్చాము. మీరు బ్రతికే ప్రసక్తే లేదు. తలుపుకి తాళం వేశారా? వేశాం. జేక్ అసలు వీళ్ళంతా ఎవరా బెన్? వాళ్ళకేం కావాలి? ముందు మిమ్మల్ని సేవ్ చేశాక మేము కనుక్కుంటాం. మనం గనక బయటకు వెళ్ళగలిగితే అక్కడ ఒక జనరేటర్ ఉంది. వద్దు, అది సిటీకి దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు. ముందు మనం సేవ్ అవ్వాలి. క్యాసియాలో ఒక ఆర్కిటెక్ట్ ఉంది. దాన్ని లాగితే నిచ్చెన వస్తుంది. దానిపైన సేఫ్ గా ఉండొచ్చు. పోనీ మనందరం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? తను చెప్పిన ఐడియా చాలా బాగుంది.
ముందు మేము అక్కడికి వెళ్ళి అదంతా సేఫో కదా చూసొస్తాం. కార్టర్, నువ్వే అందరినీ ఈ బిల్డింగ్ నుంచి బయటికి సేఫ్గా తీసుకొని రావాలి. ఒకవేళ మీకు ఏమైనా సౌండ్స్ వినపడితే మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే ప్రమాదం. జాగ్రత్త. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? ఎలుగుబంటి బోన్ ఎక్కడైనా ఉంటుందేమో ట్రై చేస్తాను. ఆ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. మీరు మాత్రం నేను చెప్పినట్టే చేయండి. నేను నీతో వస్తాను. ఓకే. అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అదే తెలియదు. ఎలాగైనా ముందు తెలుసుకోవాలి. ముందు సేఫ్ ప్లేస్కి వెళ్దాం. వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఏంటో అసలు అర్థం కావట్లేదు. రండి. ఏవన్నీ మనకేమైనా పనికొస్తాయా? ఈ పైన ఉందేంటి? It's a Shadow exclusive. నేను వాళ్ళని చూశాను. మా ఇంటి మీద అటాక్ చేసి మా గ్రాండ్ మదర్ని వాళ్ళు దారుణంగా చంపేశారు. వ్యాంపైర్స్ బతుకుండవు జేక్. నువ్వు వాళ్ళని షూట్ చేసిన వాళ్ళకేం కాదు. అయితే నేను షూట్ చేస్తాను. ఇది ఆవేశపడే సమయం కాదు. మనం ఏం చేసినా ఆలోచించి చేయాలి. అయితే ఏం చేద్దామంటావు?
ఒకరి తర్వాత ఒకరు మేలుకుందాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం, మన ఫుడ్ని మనమే తయారు చేసుకుందాం. ఇక్కడి నుంచి బయటికి ఎవరూ వెళ్ళొద్దు. మనకున్నవి రెండే దారులు. మొదటిది మనల్ని మనం కాపాడుకోవడం, రెండోది వాళ్ళని ఎదిరించడం. ఇప్పుడు ప్రాణాలకు తెగించి పోరాటం తప్ప మనకి వేరే దారి లేదు. నువ్వన్నది నిజమే. నువ్వు మాకు చాలా సహాయం చేశావు. భయపడకు. నీ వల్లే మేము ఈ ఊరిని ఆక్రమించుకోగలిగాం. ఏ భయం నీకిక అక్కర్లేదు. నువ్వు పిల్లల్ని వద్దనుకుని మంచి పని చేసావు అనిపిస్తోంది కదా? నాకేటనే చేయకు, నాకేటనే చేయదు. మన ఏమీ కాదు, అంతా మంచి జరుగుతుంది. మీరు సైలెంట్ గా పడుకోండి. ఏమీ కాదు. థ్యాంక్ యూ. వాళ్ళు ప్రతి చోటుని బాగా వెతుకుతున్నారు. ఏ ఒక్క ఇంటిని వదలట్లేదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకు అనవసరంగా అలా భయపడుతున్నావు? ఈ బాధ భరించే కంటే ఆత్మహత్య చేసుకుంటే మంచిది. వాళ్ళని ఆపేదారి దొరికే వరకు మనకి ఆత్మహత్యలుసి. నేను ఇక్కడ ఉండలేను. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అవి మళ్ళీ కనిపెట్టాయంటే మళ్ళీ చంపేస్తాయి. నేను ఇక్కడ ఉండలేను. నోరు మూసుకో. ఆపుకుంటే నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా? నువ్వు ముందు సైలెంట్ గా నా మాట విను. ఇది చాలా సేఫ్ ప్లేస్. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళావంటే చచ్చిపోతావు. ప్లీజ్ పిల్లలా వెళ్ళి మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే అవి మనల్ని చంపేస్తాయి. మనం వెంటనే జనరల్ స్టోర్కి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తీసుకొని రావాలి. It's a Shadow exclusive. జాగ్రత్తగా వినండి. మనం సరుకులు తీసుకొచ్చి 3 రోజులు మెయింటైన్ చేయగలిగితే వీటి బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంతకు మించి మనకు మరో మార్గం లేదు. మూర్ఖంగా ప్రవర్తించడం కన్నా ఆలోచించి చేయడం చాలా మంచిది. ఏడవ రోజు. కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి. Help me. Help me. Please నన్ను కాపాడండి. ఎవరైనా ఉంటే బయట
ఆమె వాళ్ళ కంటపడేలోపు మనం వెళ్ళి కాపాడడం చాలా మంచిది. ఆగు. ఏంటి? ఆమె వెనక ఇళ్లపై ఒక్కసారి చూడండి. మనల్ని పట్టుకోవడానికే తను వదిలేశారు. కాపాడు, నన్ను కాపాడు ప్లీజ్. నన్ను ఏం చేయకండి ప్లీజ్. నీటి రాలేదో? Evan. Evan. అక్కడే కూడా నేను నీ దగ్గరికి వస్తాను. ఎంత దారుణం జరిగిపోయింది. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి కాపాడుతాను. వెళ్ళు వెళ్ళు. ఒకడు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ చేతుల్లో చావు. చెప్తాను అక్కడ. నేను నీలా పీకమంటా ఒకటి కాదు. అవునురా, నేను పిరుకోండి. ఆగండి, నువ్వు వెళ్ళి చావు. వదలకూడదు. ఆగుబా, నువ్వు మాతోనే ఉంటానని ప్రామిస్ చేసావు, మర్చిపోయావా? నువ్వు తప్పుకో. నువ్వు ఇక్కడ ఉండడం అవసరం. ఐఎమ్ సారీ. తన బాధను చూడలేక అలా అన్నాను. జాన్, ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడున్నావు? చాలాసేపటి నుంచి. ఇంతకీ యాలీ ఎక్కడా? యాలీని వాళ్ళు చంపేశారు. నీకేం కాలేదుగా? కాలికి దెబ్బ తగిలింది. సరే, నాకు సేఫ్ ప్లేస్ తెలుసు. నేను అక్కడికి తీసుకెళ్తాను. నా వెనకనే రా. సైలెంట్గా రా. రా రా. చాలా ఆకలిగా ఉంది. సరే సరే, మనపలా. నీకేమైంది జాన్? నీకేమైంది జాన్?
దగ్గరికి వచ్చావంటే కాల్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు, చెప్తుంది నీకే. వెళ్ళు. ఏమైంది? ఈ రక్తం ఏంటి? ఓకే, ఏమైంది అబేన్? ఇంటి ఎక్కడుంది? ఓకే, కొంచెం బ్రీతింగ్ కష్టంగా ఉంది. జాన్ కూడా వాళ్ళ మారిపోయి నా మీద అటాక్ చేశాడు. It's a Shadow exclusive. ఐజాక్, వద్దు ఐజాక్, వెళ్ళొద్దు, వద్దు, ఆగండి. నేను బయటికి వెళ్తున్నాను. అది 30 కిలో దూరం ఉంది, అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. మేడ మీదకి వెళ్ళండి. త్వరగా మన ఇంటికి వెళ్దాం. మీరు బయటికి వెళ్తే అందరూ చచ్చిపోతాం. అది మీకు నేను ఇక్కడే లేదు. నేను మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఎవరు ఆపొద్దు. మనకంతా మంచి జరుగుతుందా? ఊరుకోండి. మేడ మీదకి వెళ్తాం, పదండి. నేను కాస్త బాత్రూమ్కి వెళ్ళొస్తాను. బాత్రూమ్ ఏంటండి? సరే సరే వెళ్ళండి, కానీ ఫ్రెష్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఇక్కడ ఇంకెంతకాలం ఉండాలి అర్థం కావట్లేదు. ఏం చేయాలి కూడా తోచలేదు. మనకు మరో మార్గం లేదు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే నేను ఒకటే. నానా, ఏమైంది? నానా, ఏమైంది? నానా, సౌత్ చేయండి. వెళ్ళకు, చెప్తావు. స్టెల్లా, ఏమైంది? అది ఓకే? ఐజాక్ వెయిన్ బెడ్ వెళ్ళాడు. అతను వెతకడానికి వెళ్ళాడు. నువ్వు ఎక్కడ అని చెప్పి నుంచున్నావు?
నానా ఆగమని ఎంత చెప్పానైనా ఆయన తను వినలేదు. ఎవరు బాధలేంటో మనం ఆపగలమా చెప్పు? ఎవరిని వాళ్ళని కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకున్నాం, మరి వాళ్ళు వెళ్ళిపోయారు. మంచు బాగా కురుస్తుంది. ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మీ నలుగురు తినే వస్తువులు తీసుకోండి. స్టెల్లా, కాటర్స్, మీరు ప్రీఫోను, బ్యాటరీస్ తీసుకోండి. ఇంకా మనకు కావాల్సిన ఏ వస్తువులైనా సరే త్వరగా తీసుకోండి. నా భార్య వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇలాంటి గతి పడుతుందని నేను అనుకోలేదు. తను మిమ్మల్ని బాగా చూసుకునేదా? Oh my God. మీతో ఆడుకోవడం అయిపోయింది, ఇక మీ అందరితో ఆడుకుంటాను.
ఏమైంది? అమ్మాయి ఓకే, వెయిట్. ఆ గొడ్డలి తీసుకుని నరకండి. మంచి పని చేశావు. మంచి పని చేశావు. ఆ పాప ఎవరు? ఆ చనిపోయిన ఆవిడెవరికైనా తెలుసా? లేదు. తెలీదు. మంచు తుఫాన్ ఆగిపోయింది. 18వ రోజు. ఇక బయలుదేరడం మంచిది. త్వరగా పదండి. కానీ మనం అందరం ప్రాణాలతో గమ్యం చేరుతామని నాకైతే నమ్మకం లేదు. హెబెన్, మనం గనక వాటిని దారి మళ్లించగలిగితే ప్రాణాలతో మన గమ్యం మనం చేరచ్చు. కానీ ఎలా? ఇది సూర్యుని చూస్తే బతకలేరు. అల్ట్రావైలెట్ రేస్ ని మనం ఉపయోగించగలగాలి. ఆ మెషిన్ హెలెన్ ఇంట్లో ఉంది. అవును, ఆమె ఇంట్లో అల్ట్రావైలెట్ లైట్ ఉంటే నేను చూశాను. వాళ్ళు నా వెంట పడ్డా నేను ఆ చోటుకి పరిగెత్తుకుని వెళ్ళగలను. అవి నా వెనకాల పడినప్పుడు మీరు వాటిని సన్లో అంతా కొట్టండి. మీరు అన్నది బానే ఉంది, కానీ ఇందులో రిస్క్ ఉంది. అనుకోనిది జరిగితే ప్రాణాలు పోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్ప మనకి వేరే మార్గం లేదు. ఇంకా ఆలోచించే పరిస్థితులు లేవు. ఒకవేళ అది పని చేయకపోతే? పనిచేస్తుంది. డోంట్ వరీ, దాని సంగతి నేను చూస్తాను. నువ్వు వద్దు, నేను వెళ్తాను. గ్రాండ్ మాది ఎక్కడ దాచిందో నాకు తెలుసు. నువ్వు చిన్నవాడెవరా? నిన్నెలా పంపుతాను? నేను చిన్నవాడినే కావచ్చు, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను నమ్ముకొని ఉన్నారు. జేక్, ఇందాక గొడ్డలు పట్టుకున్నప్పుడు నీ ధైర్యం చూశాను. నువ్వు ఉంటే వీళ్ళందరినీ కాపాడగలవని నమ్మకం నాకుంది. నాకెందుకు భయంగా ఉంది. ఏది ఏమైనా నేనే వెళ్తాను. నేను స్టేషన్లో కలుస్తాను. స్టెల్లా, జాగ్రత్త. ముందు జనరేటర్ నేను ఆన్ చేసి అంటుంది. త్వరగా రండి. రండి, మీరు నేను తెలుసుకుందాం. రండి రండి.
ఆటో మెల్లగా రండి. రండి రండి రండి, త్వరగా లోపలికి రండి. రండి. స్టెల్లా, ఇది వర్క్ చేస్తుంది. మనం తప్పించుకోవచ్చు. నేను బయటకు వచ్చేసాను. నీ గుర్తు వినడం చాలా సంతోషంగా ఉంది. నా కోసం ఎదురు చూడకండి. స్టెల్లా, ప్లీజ్ ఇటు. అబెన్, రోజర్స్ అవెన్యూ దగ్గరికి వెళ్ళు. ఎంత త్వరగా వెళ్తా అంత మంచిది. మరో మార్గం లేదు. ఇంతకు మించి మరో మార్గం లేదు. It's a Shadow exclusive.
దాంతో మీరు నేను తేలిపోవాలి. ఇక మీ పని అయిపోయిందిరా. పెద్ద పుడింగిలా అందరినీ చంపాలి అని ప్రయత్నం చేసి నువ్వే సావుని కోరి తెచ్చుకున్నావురా. ఇప్పుడు నిన్ను చంపేస్తాను. వాడి వీరుడు నాకు కూడా ఇప్పుడు మనం 6 ఉన్నాం. కాసేపు ఆగితే 5 అవుతాం. ఆ స్టోర్లో చిన్న పాప వల్ల నేను మారిపోయాను. ఇప్పుడు నేను చాలా దాహంతో ఉన్నాను. నా దాహం తీర్చుకోవాలి. నా ఇంట్లో ఫొటోస్ అలాగే వదిలేశాను. ఇక మార్తా తన పిల్లల్ని చూడటానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపు ఆగితే నేను అంతే వెళ్ళిపోతాను. డ్రైవర్ తాగి యాక్సిడెంట్ చేసి వాళ్ళని చంపేశాడు. నేను నా భార్య పిల్లలతోనే ఉంటానని ఎంతో ప్రయత్నించాను. కానీ ఆ దేవుడు నా ఆశల్ని అడియాశల్ని చేశాడు. వాళ్ళు ఎక్కడున్నా నా కోసమే ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. వాళ్ళు లేని ఈ లోకంలో నేను బ్రతికుండడంలో అర్థమే లేదు. అర్థం లేదు. ఈవెన్ నన్ను బ్రతకనివ్వద్దు. అతనికి ఏం కావాలో అతను చెప్పాడు.
27వ రోజు. ఇక సూర్యోదయానికి మిగిలింది 3 రోజులే. అక్కడ చూడండి, అక్కడ ఎవరో ఉన్నారు. అవును, అది పెళ్ళి. బిల్లి, బిల్లి, పెగ్గి ఇంకా పిల్లలు. నాకేమో అరుపులు వినపడ్డాయి. వాళ్ళందరూ ఇలా చనిపోవటం నాకు ససేమీరా ఇష్టం లేదు. నా భార్య పిల్లల మీద అటాక్ చేశారు, వాళ్ళని కూడా చంపేశారు. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ దురదృష్టం నాకన్నీ జామైంది. ఆత్మహత్య చేసుకునేవాడు పిరికివాడు, పోరాడి గెలిచేవాడే వీరుడు. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్లీజ్ నాతో పాటు రా. ఇటలీ డోర్ దగ్గరికి వెళ్ళారేమో. స్టెలా వద్దు. స్టెలా యూటిలిటీ దగ్గర కలుద్దాం, వెళ్ళు. బిల్లి వద్దు, అక్కడే ఉండు. బిల్లి
జై జై స్టెల్లా, బిల్లీ వాళ్ళు ఎక్కడున్నారు? మాకు తెలీదు. ఈ రుచి మరిగిన మనం చావడానికి వీలేదురా. చేసుకోండి. వాళ్ళకు కనుక వెలుగు వస్తే మనం చస్తామని తెలిసిన వారు క్షణం మనల్ని వాళ్ళు బ్రతకనివ్వరు. అర్థమైందా? ఈలోగా వాళ్ళందరూ చచ్చిపోవాలి. స్టెల్లా, నేను ఎబ్బాన్ని. నువ్వు ఎక్కడున్నావు? స్టెల్లా, ఎక్కడున్నావు? హలో, స్టెల్లా, ఎక్కడున్నావు? నేను ఎబ్బాన్ని. హలో, ఎవరైనా ఉన్నారా? అబెన్, ఆ బ్యాక్ సైడ్ రూమ్ లో నాకు ఇవి దొరికాయి. చాక్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్, ఇంకా వోడ్కా. స్టెల్లా, ఎక్కడున్నావు? నేను ఎబ్బాన్ని. సూర్యుడు రావడానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈ ఒక్కరోజు మనల్ని మనం కాపాడుకుంటే చాలా.
నువ్వు అందరిని ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేశావు. స్టెల్లా, వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు. నాకు నీ గొంతు వినాలనిపించింది. నీతో జైట్ కూడా ఉన్నాడుగా. ఇంతకీ నువ్వెక్కడున్నావు? లైన్స్ ఎదురుగానే ఒక వ్యాన్ కింద మేము దాక్కునున్నాం. నీకేం కాలేదుగా? ఇక్కడ బాగా చల్లగా ఉంది. మేము వడికిపోతున్నాం. నాకు ఆ కారు కనపడుతుంది, కానీ వాళ్ళంతా చుట్టూ ఉన్నారు. మేము వచ్చి తీసుకొస్తాం. అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి తనని కాపాడే లోపే వాళ్ళంతా మనల్ని చంపేస్తారు. వాళ్ళంతా నీ చుట్టూనే ఉన్నారు. నేను వాకీ టాకింగ్ కట్ చేస్తున్నాను. నువ్వేం భయపడుకు, నేను వస్తున్నాను. రేపు ఎలాగో సూర్యుడు వస్తాడు, మన కష్టాలు తీరిపోతాయి. నన్ను క్షమించే, ఇంకెప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళను. ఆయిల్ మొత్తాన్ని లీక్ చేస్తున్నారు. ఆయిల్ పైప్ లైన్స్ పగలగొడుతున్నారు. ఊరంతా తగలబెట్టేస్తున్నారు. అప్పుడేం జరిగిందో ఎవరికీ తెలీదు. మనమంతా ఘోర ప్రమాదంలో చనిపోయామనుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు వైన్ రైడ్ వైపే వెళ్తారు. అదే వాళ్ళకి సేఫ్. మీరేం కంగారు పడద్దు. ఈ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, మనకేం కాదు. తను నన్ను భయపడి బయటకు వస్తే వాళ్ళు తనని చంపేస్తారు. నువ్వెలా అయినా వెళ్ళి వాళ్ళని కాపాడాలి బెన్. నేను వెళ్తున్నాను. ఎబెన్, జెక్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను బయటికి వెళ్ళగానే వాకీ టాకీలో స్టెల్లాని దారి మళ్లించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఎబెన్? ఎబెన్, వాళ్ళు కరవడం వల్లే జాను కార్టర్ మారిపోయారు. వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయారు. మనం మనలా ఉంటే వాళ్ళని ఎదుర్కోలేం. ఇదే సరైన మార్గం. నీకు చెప్పింది మర్చిపో. స్టెల్లాని కాపాడు. నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు?
అవన్నీ నీకెందుకు? ఇతను వాళ్ళలాగే అయిపోతున్నాడు. వాళ్ళలా మారిన తర్వాత మనల్ని చంపడం నమ్మకం ఏంటి? అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నోరు మూసుకోండి, నేను చెప్పినట్టు వినండి. మనల్ని కాపాడటానికి ఎవరిని ఇలా చేశాడు? నాకు మీ రక్తం వాసన తెలుస్తుంది. నా వాళ్ళతో ఫైట్ చేయలేవు. స్టెల్లా, నేను జైని. నువ్వు అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చాయి. వాడొస్తున్నాడు, మనతో ఫైట్ చేయాలొస్తున్నాడు. చంపేయండ్రా.
ఎందుకు ఇలా చేసుకున్నా? మరో మార్గం కనిపించలేదా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. సూర్యోదయం అవుతుంది. మనం సాధించాం. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచెందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయనం. కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే. స్వాతి చినుకై నాలో దూకావే గంగాను. స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. స్వాతి చినుకై నాలో దూకావే గంగాను. స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. చూడటం, గుండెనే కోయడం, దూరమే పెంచడం, ఎందుకో ఈయడం. మనసుకు తెలిసిన మాట పలకదు పెదవుల జంట. ఎదురుగా నువ్వు రాగానే నాకేదో అవుతోందట. కనుల ముందు నువ్వు నించున్నానే, కళ్ళు మూసి కలగంటున్నా. అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో ఉన్న. స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగాను. స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా. స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగాను. స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా.
లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు నింగి పిడుగులే వదిలిన పువ్వులే తడిమిన ఉరుములే పంచిన స్వరములే తోచిన కలవని అపసకునాలే శుభ తరుణములుగా తేలే వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే ఎన్ని ఆపదలు వస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా కలిసి వచ్చే వింతలన్నీ ఖచ్చితంగా నీ మహిమేనా